గుడ్ మార్నింగ్. శివరాం దొరికాడా? అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపించాం సార్. 2 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఏం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? వెతకండి త్వరగా. ఓకే సార్. హలో, ఏసీపీ కిషోర్ స్పీకింగ్. ఏమయ్యా, శివరాం దొరికాడా? అదే పనిలో ఉన్నాం. 2 రోజుల నుంచి అదే సమాధానం. మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందయ్యా? చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే అని చూస్తూ కూర్చున్నారా? మాకు కూర్చోవాలని ఉంది. పట్టుకోగానే ఫోన్ చేస్తాం. వీళ్ళకి ఆవేశం ఎక్కువ, పని తక్కువ. हेलो जानी स्पीकिंग। एरा जानी, नी दोस्त अकड़ा? डेंजर में। आप कतार में है, कृपया थोड़ी देर के बाद प्रयत्न कीजिए। మళ్ళీ వాడే హిందీలో చెప్తే అర్థం కాలేదేమో, తెలుగులో చెప్తా. మీరు బాలుడ వరుసలో ఉన్నారు, మళ్ళీ తిరిగి ప్రయత్నించండి. ఇడియట్, వెధవేషాలేస్తున్నాడు. హలో, ఒరేయ్ నేన్రా శివరాం వాళ్ళ అమ్మని. అమ్మ నువ్వా? చెప్పు. వాడి గురించి ఏమన్నా తెలిసిందట్రా? అది కోంపల్లిలో ఒక బారు తుక్కు తుక్కు చేశారంట. అది మనవడేమో అని డౌట్ గా ఉంది. అయ్యో అలాగా, వాడు ఏ ప్రాబ్లం లో ఉన్నాడో ఏమిటో. వాడికి ప్రాబ్లం రాదమ్మా, వాడు ఉన్న చోట ప్రాబ్లం వస్తుంది. నా పేరు తెలంగాణ సత్తి, తడి పోచమ్మ గుడి. నా పేరు రాయలసీమ రెడ్డప్ప, నేను తాగేది బ్లడ్ అప్ప. నా పేరు అబ్బులు, నాకు ఆంధ్ర నిండా క్లబ్బులు. మేము ముగ్గురం పార్ట్నర్షిప్ తో నడిపే 3 స్టార్ బార్ ఇది. మా బారుకొచ్చి మా వాళ్లే కొడతావా? అసలు ఎవర్రా నువ్వు? తెలుగు వాణ్ణి. నీవెవడైనా సరే ఇక్కడ లొల్లి చేస్తే నీ కాల్చేతో చక్క ఊపిడా. మేము రౌడీలకు రౌడీలం. పోలీస్ వాంటెడ్ లిస్ట్ లో మేము ముగ్గురం ముందుంటాం. అసలు మా బారులో తాగి ఇక్కడ ఉచ్చపోయడానికే భయపడతారా? అయ్యో, నా కొంట్లో బాగాలేనట్టుంది, నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళరా. ఎందుకంటే మీరు ఇంత మాట అన్నా కూడా నాకు భయమే పుట్టట్లేదు. ఏదన్నా ప్రాబ్లమా బ్రదర్? ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? అసలు మా వాడిని ఎందుకు కొట్టావో చెప్పు. వాడు నఖరాలు చేశాడు కాబట్టి కొట్టా. నకరా అయితే కొడతావా? అయితే నేను చేస్తా, కొట్ట. హాయ్, నేను ఇక్కడే ఉన్నా. ఓ చిన్న డ్రింక్ బ్రేక్ తీసుకున్నా. నౌ రెడీ, యాక్షన్. ఇక కొట్టింది మనం కలిసిపోదాం. బ్రదర్స్, ఇలాంటి సెటప్ మా ఇంటి దగ్గర పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వేరే సెటప్ ఎందుకు బాస్, మీరు కలిసిన తర్వాత 3 స్టార్ బార్ ని 4 స్టార్ చేస్తాం కదా. కొట్టదు, నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? వీళ్ళంతా ఎవరా బాబు? వీళ్ళంతా నా పార్ట్నర్. నా పాటలు పాటలు తీస్తారు కదా. అవును, ఈ గడ్డ పెట్టి మేమంతా రామాయణంలో బ్రదర్. రామాయణంలో బ్రదర్సా? వీడు నా క్లోజ్ ఫ్రెండ్ జానీ, రామ భక్త హనుమాన్. అతను ఎగురుతాడు, వీడు పరిగెడతాడు ఒంటి కాలుతో. సరే కానీ పద. జానీ, నిన్ను ఏంటో మా బావ ఒక్క నిమిషం పని మా ఇంట్లో ఉంది, వెళ్ళి వచ్చేస్తాను. బావ రేపు వస్తాగా? రాకుండా బ్రదర్. ఎవరు లేరు, దిగు. లాక్ తీరా. లాక్ తే. వచ్చా కళ్ళు దుకాణానికి. వచ్చేసావు. వెనకాల ఉంది ఆవిడ అమ్మేది. మళ్ళీ పూర్తిగా తాగేసావంట్రా? వేతం ఎక్కడ తృప్తిగా తాగనిచ్చాడు. ఇంట్లో కాస్త మందుంటే పోయమ్మా. అది మందు వానలు కురవడానికి మేఘమథనం లాంటిదేది లేదా? తెచ్చాడు చూడు.
ఎరా నీకోసమే ఉందనుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్, వీడి కోసం వెతకని బార్ లేదు, తిరగని కళ్ళు కాంపౌండ్ లేదు. అన్ని చోట్లకి తిరిగావే, అట్లీస్ట్ ఒక ఫుల్ బాటిల్ తెచ్చాడా? ఎందుకు కోటర్ చాలు. వాటర్ ఏనాడు బారుకు వెళ్ళను నేను, నీకోసం అడ్డమైన చోటుకల్లా వెళ్ళాను. అప్పుడే ఏమైంది నాన్న, ఇంకెన్ని చోట్లకి చెప్తాడా సారు? మీరు ఊరుకోండి. నువ్వు కూడా ఏంట్రా కిషోర్, వాడు ఇప్పుడేగా ఇంటికి వచ్చింది. కళ్ళు బాగా తీసుకెళ్ళరా అంటే ఈ మాఫియా ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? మనలాంటి జెంట్లమెన్ ఇలాంటి వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వడం కష్టం. బాబాయ్ నిజంగానే మంది మాఫియా ఫ్యామిలీయా? అవునరా బుజ్జి. అయితే గాడ్ ఫాదర్ తాతయ్య నాన్న? ఆయన బడా, ఈయన చోట. అయితే నేను జూనియర్ తో అన్నా? వీళ్ళతో మనం కంపేర్ చేసుకోతున్నా, మనమంతా జెంట్లమెన్. నువ్వు స్కూల్కి వెళ్ళు. హలో అనిల్లు అటు కదరా, ఇటు ఇటు. వేస్ట్ కర్మరా. రై వాడు ఎక్కడ దొరికాడు, ఎలా తీసుకొచ్చావు? అమ్మ ఎడుతుందని చెప్పాను, వచ్చేసాడు అంతే. వాడికి నేనంటే ప్రాణం రా. ఏంటి నువ్వు అలా అనుకుంటావా? ఆడేమన్నాడు తెలుసా? ఏడుస్తుందా? ఏడవని కన్నీళ్ళు ఏమైనా కార్పొరేషన్ వాటర్ బిల్లు పే చేయడానికి ఫ్రీ నీళ్లేగా. అది మీరేం ఫీల్ అయిపోకండి, మీ గురించి కూడా అడిగాను. మీ అన్నయ్య పోలీస్ ఆఫీసరు, నువ్వు ఇలా తాగి తిరిగితే మీ అన్నయ్య పరువు పోతా అన్న. ఏమన్నాడు తెలుసా? ఒకసారి వెళ్ళండి. ఈ సొసైటీలో పోలీసులు కన్నా మనలాంటి వాళ్ళకే పరువు ఎక్కువ. ఇంకా ఎక్కువ ఫీల్ అయితే ఆ గొట్టంగా వెళ్ళి హుసేన్ సాగర్ లో దూకమను. అది టోటల్ గా మీ ఫ్యామిలీ మీద ఆడుకున్న ఒపీనియన్. చూసావంటే నేనంటే వాడికి ఎంత గౌరవం, నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఒక మాట కదనే, 4 మాటలు అన్నాడండి. అందరి ముందు చెప్తే మీ పరుగు పోతుందని చెప్పలేదు. అసలు ఏమంటే మా నాన్న కొడుగ్గా ఆడంత గొప్ప మాటలు అన్నా, తండ్రిగా నేను వినటానికి సిద్ధంగా లేనురా. ఇంకా నుంచో దేవ్యం ఒక అప్పగా లోపలికి కొట్టు కొట్టు. రై ఏంట్రా ఆ బ్యాగ్ లో? సేమియా పాయసం. నాకు మందు వాసన వస్తుంది. తెలిసేందుకు అడిగారు? నిన్న ఇవి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇవి తీసుకొస్తానంటేనే వాడి ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ మా నాన్న తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళొచ్చు. ఏయ్ జానీ, ఇక్కడ ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఏం లేవు, లోపలికి రా. అది ఏంటది? ఇప్పుడు మొదలవుతాయి తిట్లు. చాలు, నువ్వు పోసుకో. జానీ, అందరూ నన్ను అడుగుతుంటారా ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు అని. నన్ను ఇలా మార్చింది వీళ్ళేరా. అటు చూడు, ఆ హచ్ డాగ్ ఫేస్ చూసావా? పోలీస్ డాగ్ సొంత తమ్ముడి మీదే నిఘా. నేను ఇలా మారటానికి కారణం వాడే. అక్కడ గుడ్ల గోప కళ్ళేసుకుని ఒక ఆకారం నిలబడింది చూడు, కింద కాదు పైన. మా నాన్న కృష్ణమూర్తి, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. మీ నాన్న ఏం చదివాడు? మా నాన్న ఎంబీబీఎస్, ఎఫ్ఆర్ టీవీఎస్, హీరో హోండా, హీరో మెజిస్ట్రీ చదువు అనుకున్నాడు. డబ్బులు లేక 2వ క్లాస్ చదివాడు. అంతకన్నా నాలెడ్జ్ వేస్ట్ రా. అవును, మీ నాన్న నీ సరదాలకు ఎప్పుడైనా అడ్డుపడ్డా? లేదురా, రోజు నాకు మంచి ఇంటి డబ్బులు ఇచ్చేది ఎవరనుకుంటున్నా? మా నాన్నే. అలాంటి బంగారు తండ్రి కడుపును పుట్టలేదేంట్రా నేను. వెళ్ళి తీసుకురారా మీ నాన్నే. పిల్లలతో ఎలా ఉండాలో మా మెజిస్ట్రేట్ సార్కి ట్యూషన్ చెప్పమనరా. నా సంతోషాన్ని శాశ్వతంగా బూడిద చేసిన దుర్మార్గుడు ఆయన, మొదటి ముద్దాయి. ఎందుకు రాయింది అలా అంటావు? ఈవిడొక వీరపత్ని, మొగుడు మాటే వేదం. ఎందరో నేరస్తులకి ఈ చేతుల మీద శిక్ష వేయించానురా. వీళ్ళని మాత్రం ఏమి చేయలేకపోతున్నా. అసలు నువ్వు ఇలా మారిపోవడమే మాకు పెద్ద శిక్ష. అమ్మా, ఇది ఇల్లమ్మా, రవీంద్ర భారతి కాదు. నాటకాలు వేయద్దమ్మా, నాటకాలు వేయద్దు. అరే శివ, ఊరుకోరా, అమ్మ ఏడుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ నేనేడ్చానురా. గుండె పగిలేలా ఏడ్చాను. నన్నెవ్వరూ పట్టించుకోలేదు. రాత్రి నేను సరిపోయినా బాగుండేది. నువ్వేనన్నా పడతావురా, తప్పంతా మాదే. ఇలా నిన్ను నువ్వెంతకాలం శిక్షించుకుంటావు? నీకు మంచి రోజులు వస్తాయిరా. రావు, మీరు రానివ్వరు. రై, ఇక నా జీవితంలో మంచి రోజులే రావురా.